ప్రధానమైనటువంటి వార్తలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం, అందుకోసమే భూభారతి పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల ఎంపిక. తెలంగాణ పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. ప్రజలకు రైతులకు పీడకలగా ధరణి చెప్పినట్టుగానే దానిని బంగాళాఖాతంలో వేసినాం. 10% చెడ్డవారుంటే వ్యవస్థనే తప్పుపడతారా? అలాంటి ఆలోచన ఉన్న వారిని సమాజానికి దూరం ఉంచాలి. ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేర్వేరు కాదు, ఆధార్ మాదిరిగానే భూధార్ నెంబర్ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా భూభారతి నిన్న ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున దీన్ని ప్రారంభిస్తాం. ధరణి చేయంగా ఊర్లల్లో తనఖాలు జరిగినాయి, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు జరిగినాయి, భూమి పంచాయతీ ధరణి తెచ్చి ఈ ధరణి మీద ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ ధరణి మీద అన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధరణిని మేము బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోనే చెప్పినట్టుగానే నిన్న 14వ తారీఖున భూదారుని పట్టుకొచ్చారు. భూదారు తీసుకొచ్చి న్యాయపరమైనటువంటి సలహాలు ఎవరికి? రైతులకు. ఈ ధరణి తెచ్చి ఉన్నోళ్లకు లేనోళ్లకు అందరికి కూడా వాళ్ళు ధరణితోటే అన్ని లింకప్ చేసాం. రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు అన్ని ధరణిని పట్టుకొచ్చారు. దాంతో బీఆర్ఎస్ లీడర్లు ఎన్ని భూములను కబ్జాలు పెట్టిరో వాళ్ళకే లెక్కలేదు. దాని మొత్తానికి చెక్కు పెట్టేటందుకు అంటే ఈ సమస్యల పరిష్కారానికి స్వయంగా ఆ ఊళ్ళలోనే రెవెన్యూ అధికారులు మీటింగ్లు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు, ధరణిలో గతంలో జరిగిన పొరపాట్లను ఆ వాటిని అన్నింటినీ ప్రతి విలేజ్కి వెళ్ళి సమస్యల పరిష్కారానికి స్వయంగా రెవెన్యూ అధికారులు మీటింగ్ పెడతారు. ఇంకో గొప్ప ముచ్చట ఏం చెప్పుకొచ్చాడంటే, ఇటు ప్రభుత్వము అధికారులు వేరు కాదు, ప్రజల దగ్గరికి అధికారులు వస్తారు. ఆ ప్రజల మధ్యలో ఈ ఆఫీసర్లు ఆ భూ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పారు. ప్రభుత్వంలో అధికారుల మీద దాడులు కావచ్చు, అసలు కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ మెట్ అబ్దుల్లాపూర్ భూముల కోసం ఈ మన రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగితే పట్టించుకోకపోతే కోపానికి వచ్చి పెట్రోల్ పోసి జరిగితే అసలు ఏం మాట్లాడకపోతే వ్యవస్థను తీసేసిండు కేసీఆర్. ఆ రెవెన్యూ వ్యవస్థను తీసేసి ఆ దాంట్లో ఉన్న అధికారులు వేరువేరుగా ఎగ్జిస్ట్ చేసిండు వేరువేరు శాఖల్లో. ఇక్కడ మళ్ళా వాళ్ళను యథావిధిగా తీసుకొచ్చి మళ్ళా బీఆర్ఓ సిస్టమ్ని తీసుకొచ్చి రైతులకు అందుబాటులో వీళ్ళుంటేనే భూ పంచాయతీలన్నీ కూడా వీళ్ళు మాత్రమే సాల్వ్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో మాక్సిమం మనకు తెలంగాణ పోరాటాలు కూడా భూములతోటే ముడిపడి ఉన్నాయి. గతంలో కమ్యూనిస్టుల కాలం నుంచి కూడా భూ సమస్యల కోసం భూముల కోసమే కొట్లాడాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ భూభారత్ ని ముందు తీసుకెళ్లడం అనేది కొంత దాన్ని స్వాగతిస్తున్నారు. ప్రధానంగా అలానే మళ్ళీ అసైన్డ్ భూములకు సంబంధించిన ఒక కమిటీని వేస్తామని డిప్యూటీ సీఎం చెప్పడం కావచ్చు. పొంగులేటి కూడా మంత్రి గారు మినిస్టర్ ఖచ్చితంగా వాళ్ళ గ్రామాలలో కమిటీలు వేసి సమస్యలు క్లియర్ చేస్తాం. పైలట్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఒక 4 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నారు, 4 మండలాలను తీసుకున్నారు. నిజంగా ఇట్లాంటి అంటే మొత్తంగా దీంట్లో 10% మంది చెడ్డవాళ్ళు ఉంటే వ్యవస్థ తప్పుపట్టే పరిస్థితి. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి సమాజానికి. నిన్న ముఖ్యమంత్రి వాక్యాలు చూసుకోవచ్చు. ఆధార్ కార్డు మాదిరిగానే భూధార్ కార్డుని కూడా రైతులకు ఆధార్ కార్డు లాగానే భూధార్ కార్డు ప్రవేశపెట్టడం ప్రభుత్వం, ఇది కూడా శుభపరిణామాలుగా తీసుకోవచ్చు. మొత్తంగా రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకబోతున్నట్టుగా భూభారతి తోటి మనకి ఆ శాశ్వత పరిష్కారం లభించబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అధికారులు ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రభుత్వం అదే చేస్తుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హాయంలో జరిగిన రెవెన్యూలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అధికారులతో సమన్వయ లోపం మొత్తానికి వన్ సైడ్ కావడం ఏదైతుందో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ అధికారులు ప్రభుత్వం వేరు కాకుండా మొత్తం అందులోనే దాన్ని ప్రధానంగా హైలైట్ గా చేస్తూ మాట్లాడిన విషయం చూసుకోవచ్చు. మొత్తానికి రైతు సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చెప్పే దిశగా అడుగులేస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక వార్త, తెలంగాణలో బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసం జరుగుతుందట. అడవులను నరికేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించింది. రేవంత్ సర్కార్ పైన ప్రధాని మోడీ విమర్శలు. ఇది ఎక్కడ చెప్పుకొచ్చిండంటే హర్యానాలో అంబేద్కర్ జయంతి వేడు. హర్యానాలో అంబేద్కర్ జయంతి వేన మోడీ ఏం చెప్పుకురావాలి? అంబేద్కర్ ఎట్లా ఆయన కష్టాలు పడ్డాడు. అంబేద్కర్ జయంతి రోజు ఏం చెప్తాం? బేసిక్ గా
ఎట్టెట్లా కష్టాలు పడ్డాడు, అంబేద్కర్ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ఏ విధంగా అధిగమించి ప్రజలను ఆయన ఎదిగినట్టుగా ప్రజల్ని ఏ విధంగా ఎదుగుదలకు కానీ మోడీ ఏం చెప్పుకొచ్చిండంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలలో వైరల్ చేసిరో ఏ పోస్టులు మొత్తం సింహాలు ఆగమవుతున్నాయి, నెమళ్ళు చచ్చిపోతున్నాయి, ఏది ఏనుగులు అరుస్తున్నాయి, ఇవన్నీ చెప్పుకొచ్చండి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ పట్టుకపోయి మోడీ హర్యానా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసి అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు మోడీతో టచ్ లో ఉన్నారా అట్లనే ఉన్నది. సోషల్ మీడియాను మీరు ఉటంకిస్తూ మాట్లాడడం అనేది అది కూడా అంబేద్కర్ జయంతి రోజు హర్యానా ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చెప్తా. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు పేద ప్రజలకు ఉన్నోడు ఏ బియ్యం అయితే తింటున్నాడో సన్న బియ్యం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల లోపల సన్న బియ్యం ఇస్తున్నది. దీన్ని బీజేపీ వాళ్ళు మోడీ ఇస్తాడు బియ్యం అని చెప్పేసి చెప్పొచ్చారు. మోడీ సన్న బియ్యం ఇస్తే మీ ఫోటోలో పెడదాం. కాకపోతే మోడీ దాదాపు 90% రాష్ట్రాల లోపల బీజేపీ గవర్నమెంటే కదా ఉన్నది. మరి అన్ని రాష్ట్రాలలో సన్న బియ్యం ఇవ్వడం శాతగానం తెలంగాణలోనే మీరు ఇస్తున్నారని మోడీ ఇది ఇస్తున్నాడు అని చెప్పడానికి ఇక్కడ చిత్తశుద్ధి ఎవరికి ఉన్నట్టు, రేవంత్ రెడ్డికి ఉన్నట్ట, మోడీకి ఉన్నట్ట. మరొక అంశం కూడా రాష్ట్రాలు ఎంత పెద్ద మొత్తంలో మనం పన్నులు కడితే మనకు తిరిగి వస్తున్నది ఎంత ఇస్తున్నది అని చెప్పుకుంటున్నాం. మనం ఎంత కడితే వాళ్ళు ఎంత ఇస్తున్నారు, మనకు తెలంగాణకి ఎంత అది చూస్తున్నారు అనేది హర్యానాలో ఇవాళ ఈ మాట కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విషయం చెప్పడానికి ప్రధాన కారణం పేద రైతులకు పేదలకు సన్న బియ్యం ఇవ్వడం మోడీకి జీర్ణించుకుంటున్నాడు. మోడీకి జీర్ణించుకోక ఈ సన్న బియ్యం అంశము దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒకటి మంచి అనాల్సిందే సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్టు దాన్ని గ్రామాలలో నేను పోయి వాళ్ళ బియ్యం నేను వంట చేసే వరకు నేను తినచ్చిన సన్న బియ్యం అద్భుతంగా అవుతున్నది. ఎవడైతే సన్న బియ్యంలో నూకలు ఉన్నాయని అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు పోయి ఆ రేషన్ షాప్ల దగ్గర తీసుకున్న బియ్యం తీసుకున్న ఆ లబ్ధిదారుల ఇంట్లో పోయి ఒక పూట బువ్వ తిని రావాలి. నిన్న ఒక ఆమె సిద్దిపేటలో ఒక రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు ఆమె ఇంట్లో 6 ఉంటే 36 కిలోల బియ్యం వస్తే ఈ 36 కిలోల బియ్యాన్ని అందరికీ మనం స్వయంగా మన పంట పొలంలో పండించుకున్న ఒడ్లు బియ్యం తీసుకుపోయి మిల్లు పోయి పట్టిస్తే నూకలు మరి ఆ మాత్రం ఆలోచన చేయాలి కదా. ఇక ఇన్ని రోజులు వాళ్ళు పెట్టలే, పెడితే 9 పూసలు అలవాటు అయిపోయింది. అది కడుపుల మండుడు. దీని మీద ఆ మధ్యలో ఈనో ప్యాకెట్లు కూడా వైరల్ అయింది. అంటే ఈ కడుపుల మండుడు వ్యవస్థ అనేది బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయేసరికి వీళ్ళు తల్లాడుతున్నారు. బీజేపీకి ఏంది తల్లాట? ఇక్కడ సన్న బియ్యం ఇస్తే దేశవ్యాప్తంగా మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే ఇక్కడ మీరు తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అంటున్నారు కదా, మీరు ఆయా రాష్ట్రాల లోపల అటు మధ్యప్రదేశ్ అయింది, ఉత్తరప్రదేశ్ అయింది, ఇవన్నీ ఎందుకు మీకు ఎప్పుడు కూడా నోరు మెదపలేదు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాట్లాడలేదు, స్పందించలేదు. అడవులు ఊచపోత పోసి మొత్తం అన్ని వన్యప్రాణులు అన్నింటినీ సంపేస్తుంటే కూడా మాట్లాడలేదు. అదానికి భూములు కట్టబెట్టినప్పుడు అప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదు. కానీ ఇవాళ ప్రభుత్వ భూమి ఇక్కడ సిఎస్ మాట్లాడుతున్నది కంచగచ్చిపోయిన భూములు ప్రభుత్వాలు అని చెప్పేసి మాట్లాడుతున్నది. ఇక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి ఇవి ప్రకృతి విధ్వంసం జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక మోడీ గారు ఇక ఏబిసి గ్రూపులుగా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన చట్టం జీవో విడుదల చేసిన ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషలో గెజిట్ తొలి కాపీని సీఎం అందజేసిన మంత్రులు, మినిస్టర్లకు సీఎం అభినందనలు. 3 దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికింది. అసమానతను తొలగించేందుకే ఈ వర్గీకరణ. మేడే రోజున గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి ఈ నెల 25 నాటికి ముసాయిదా సిద్ధం చేయనట్టు సీఎం మాట్లాడు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ. 30 ఏళ్ల సంధి పోరాటం వర్గీకరణ జరిగితేనే దిగువ ఉన్నటువంటి వర్గాలకు లాభాలు జరుగుతాయి,
రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవ్వడం గొప్ప విషయం. దీనిపైన మాదిగ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆ వర్గాలు బలపడాలి, బాగుపడాలి. అమలు చేసిన తొలి రాష్ట్రం కదా, తొలి రాష్ట్రంగా రికార్డు అట్లా. ఇది అదొక వార్త. ఇక పోతే 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెలాఖరులో విడుదల. 55,000 ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం సెక్రటేరియట్ లో మంత్రి దామోదర చిట్చాట్. ఇక చూడు, ఇప్పటికే 58,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల బేస్గా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, ఉద్యోగాలు సాధించుకోలే నిరుద్యోగులు వాద పెడితే ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇలా ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే వచ్చిన ఏడాది లోపలనే 58,000 ఉద్యోగాలను భర్తీ చేసి మళ్ళొక 50,000 ఖాళీల భర్తీకి ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. అంటే ఇంకొక 50,000 ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు మొదటి దఫాగా రిలీజ్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు గుండె మీద చేసుకొని చదువుకున్న చదువుకు నోటిఫికేషన్ వస్తాయి, మేము ఉద్యోగాలను సంపాదించుకుంటాం, జాబ్ ఆర్డర్ లెటర్ జాబ్ ఆర్డర్ కాపీని తీసుకుంటాం, వెళ్తాం అనేటువంటి ఒక భరోసా అనేది ప్రజాప్రభుత్వంలో ఉన్నదనే దానికి ఇది ఒక ప్రధానంగా ఈ వార్తే నిదర్శనం. ఇక నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే అన్యాయం చేసినట్టే. ఓ కుటుంబంలో ఇప్పటికే 3 మంత్రి పదవులు, 3 పదవులు ఉన్నాయి, అన్ని పార్టీలు తిరిగి మినిస్టర్ పోస్టులు. ఎంపీ వివేక్ గురించి మాట్లాడుకొచ్చాడు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కొడుకు ఆయనకు మంత్రి పదవులు ఉన్నాయి, ఒక మంత్రి వాళ్ళు అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే పంచాయతీ. ఆ నల్గొండ పోతే జానారెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పంచాయతీ నడుస్తుంది. అది ఎప్పటికి ఉండేదే. ఇక దళితుడిపై ఇంత క్రూరత్వం, బట్టలు తీసి పోలీసు ఇచ్చుకెళ్ళిన దారుణం. రాహుల్ మేపత్క దుకాణంలో ఇదే దళితుల పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకోవడం ఖాయం. ఏదేమైనప్పటికీ కూడా దళిత లీడర్ల పైన ఇట్లా చేయడం అనేది ఎవరు కూడా మనం హర్షించారో ఒప్పుకోరు. కానీ ఈయన మాట్లాడిన చూడు అది మనం ఒప్పుకోరు. ఎందుకంటే నేరెళ్ళ దళితుల పైన తీసుకోవచ్చు. ఈయన దళితుల పైన దయాలు వేదాలు వల్లించినట్టు